బాబు స్క్రీన్ ఏంటి పైన పెడుతున్నావు, కార్ లోపల పెట్టాలి స్క్రీన్, పైన పెట్టకూడదని చెప్పేసి కొంతమంది ఏమో బాంబు మీద ఫిక్స్ చేస్తున్నారని కొంతమంది వచ్చి అడిగారంట. సో సందీప్ శ్రావంత్ గోవా ట్రిప్లో ఉన్నప్పుడు 2015లో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ అంజనా అనే ఒక ఏరియాలో ఒక ట్యాక్సీ తిరుగుతుంది. ఆ ట్యాక్సీ పైన ఏంటంటే ఒక పోస్టర్ ఉంది, ఇవాళ అంజనా బీచ్ పార్టీ అని చెప్పేసి. ఓకే, సో అంజనా బీచ్ పార్టీ అని చెప్పేసి ఆ ట్యాక్సీ అక్కడక్కడ తిరుగుతుంది అనమాట. సో వీళ్ళకి ఒక ఐడియా వచ్చిందనమాట. సో మనం కూడా ఇటువంటి బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిల్ బోర్డులు ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక కాంట్రాక్ట్ వచ్చిందంటే అది 2-3 మంత్స్ అలాగే ఉంటుంది, అతనికి అవసరం ఉన్నా లేకపోయినా. ఆ తర్వాత ఆ బిల్ బోర్డ్ అలా వేస్ట్ అయిపోద్ది, అంటే ఇంకొక కాంట్రాక్టర్ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వచ్చే వరకు అది ఆ బిల్ బోర్డ్ పెద్ద పెద్ద బోర్డులు ఖాళీగా ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే, సో మనం ఏంటంటే ఇటువంటి బిజినెస్ పెట్టి, ఓకే, ఇలా 2-3 మంత్స్ కాంట్రాక్ట్ కాకుండా కొంతమందికి 2 days అవసరం అవుతుందేమో, కొంతమందికి 1 night, కొంతమందికి 1 week అవసరం అవుతుందేమో. సో వాళ్ళ అటువంటి వాళ్ళు మనం ఎందుకు అట్రాక్ట్ చేయకూడదు, ఇటువంటి చిన్న చిన్న పోస్టర్లు కార్ మీద పెట్టి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా తట్టింది అనమాట. ఓకే, ఓకే, అప్పుడు ఏంటంటే చిన్న చిన్న కస్టమర్ నుంచి పెద్ద పెద్ద కస్టమర్ కూడా కవర్ చేయొచ్చు. ఓకే, అంటే లోకల్ బిజినెస్ కూడా కవర్ చేయొచ్చు చెప్పి ఒక ఐడియా తెలియక తట్టింది. సో అది ఇంప్లిమెంట్ చేద్దామని అలా అనుకున్నారన్నమాట. అయితే ఏంటంటే కారు పైన స్క్రీన్ అప్పటి వరకు ఏంటంటే కారు వెనకాల ర్యాప్ చేయడం ఇటువంటి అనుకున్నారు, కానీ కారు పైన స్క్రీన్ ఏంటి. సో వీళ్ళది ఇప్పుడు మన ఇండియాలో అటువంటి స్క్రీన్స్ లేవు, అంటే కార్ మీద పెట్టే స్క్రీన్ లేదు. సో అప్పుడు ఏం చేశారంటే ఆ స్క్రీన్ చైనా నుంచి తెప్పించుకున్నారు అనమాట 1.5 lakhsకి. ఆ టైంలో మనం అందరం ఏం చేస్తున్నాం మేబీ యాపిల్ ఐఫోన్ కొనుక్కోవడం ₹1,00,000 పెట్టి మనం చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే అదే డబ్బు పెట్టి అటువంటి ఒక స్క్రీన్ 1.5 lakhs అన్ని కలుపుకొని చైనా నుంచి అది తెప్పించుకొని దాన్ని మొత్తం పార్ట్స్ అనేది ఇప్పిస్తారనమాట. స్క్రీన్ లోపల ఏంటి అని చెప్పేసి ఒకటి రివర్స్ ఇంజనీర్ చేశారు. అది మనం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎంత అవుతుందని చెప్పేసి టెస్ట్ చేయడానికి మొత్తం పార్ట్ని ఇప్పిసి దాన్ని రీ ఇంజనీరింగ్ చేశారు అనమాట, రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. అది మన ఇండియాలో అది 30,000కి తర్వాత వాళ్ళు తయారు చేసుకున్నారు. ఒక ట్యాక్సీ కొనుక్కున్నారు 45,000కి. ఒక యూజ్డ్ కారు, ఒక పాత టాటా ఇండికా కారు కొనుక్కుని దానిపైన ఆ స్క్రీన్ పెట్టి టెస్ట్ చేశారనమాట. ఓకే, అప్పుడు ఆ స్క్రీన్ పెడుతున్నప్పుడు ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ జనాలు చాలామంది వచ్చి అడిగారంట. కొంతమంది ఏమో బాబు స్క్రీన్ ఏంటి పైన పెడుతున్నావు, కార్ లోపల పెట్టాలి స్క్రీన్, పైన పెట్టకూడదని చెప్పేసి కొంతమంది ఏమో బాంబు మీద ఫిక్స్ చేస్తున్నారని కొంతమంది వచ్చి అడిగారంట. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఏ డ్రైవర్ ఒప్పుకోలేదంట, ఊబర్ కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఓకే, ఓలా ఎవరు ఒప్పుకోకపోతే ఆఖరికి ఇదేంటి వీళ్ళు అదే చెప్పాను కదా, ఒక 45,000 పెట్టి ఒక ట్యాక్సీ కొనుక్కొని టెస్ట్ చేస్తే బాగానే సక్సెస్ అయింది. తర్వాత ఫైనల్గా చాలామందిని అడిగిన తర్వాత ఒక డ్రైవర్ తిరుమల్ అనే ఒక డ్రైవరు అతను అగ్రి అయ్యాడంట. ఓకే సరే నేను పెడతాను అని చెప్పేసి. డ్రైవరు అదే కంపెనీలో యాడ్ ఆన్ మో అనే కంపెనీలో ఓకే హెడ్ ఆఫ్ ది సప్లై చైన్